సర్వానంద్ మెయిన్ లీడ్‌గా చేసిన 'మనమే' సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే హీరోయిన్లిద్దరూ ఒక బాబుకి కేర్ టేకర్స్‌గా ఉండాల్సొస్తుంది. అలాంటి సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళింది అనేది సినిమా. ఈ సినిమా లైన్ కొంచెం రొటీన్‌గా ఉన్నా బానే ఉంది. అలాగే లైన్‌తో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బావుంది. కానీ 2 గంటలన్నర పైగా చెప్పాల్సినంత కథ అయితే సినిమాలో ఏం లేదు. సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ల యొక్క క్యారెక్టరైజేషన్స్‌ని కూడా సరిగ్గా చూపించలేదు. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తే సరే హీరో పట్టించుకోడు. అదే ఫ్రెండ్ చనిపోయాడని ఫోన్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్‌గా హీరో వెళ్తాడు. అది చూసినప్పుడు వీళ్ళ మధ్య ఎమోషన్ బాగానే ఉందేమో అనిపిస్తుంది. కానీ తర్వాత ఆ పిల్లోడిని ఫ్రెండ్ పిల్లోడు అనేలాగా ఎక్కడ చూడడు. అది కాకుండా బాబు పుట్టిన కాడి నుంచే చూడలేదని, రోజులో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసేవాడిని అని చెప్తాడు. అయినా సరే హీరో ఏం చేయలేడైనా వాళ్ళు పాజిటివ్‌గా చెప్పుకున్నారనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాలో ఉన్న పిల్లోడి క్యారెక్టర్‌ని కూడా సరిగ్గా చూపించలేదు. ఆ పిల్లోడు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడని, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డాడని సరిగ్గా చూపించలేకపోయారు. ఇక సినిమా ఇంటర్వల్ దగ్గరకు వచ్చేసరికి సినిమా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా తెలిసిన విషయంతోనే ఇంటర్వల్ బ్లాక్ వేశారు. అదైతే పర్వాలేదు అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు కాసేపు నిన్ను కోరి సినిమా గుర్తొస్తుంది. ఇంక సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా సీన్స్ అనవసరం అనిపించేలాగే ఉంటాయి. హీరో వాళ్ళు ఏదో ట్రిప్ ప్లాన్ చేయడం, అక్కడ అన్ని హీరోకి అనుకున్నట్టే జరగడం, శరత్ కపూర్ క్యారెక్టర్ వచ్చి సినిమాని ల్యాగ్ చేయడం, ఇలా ఏవేవో జరుగుతూ ఉంటాయి. పోనీ అలాంటప్పుడైనా హీరో మంచోడు అనేలాగా సీన్స్ రావడం కానీ, హీరోయిన్‌కి హీరో మీద ఫీలింగ్స్ ఉన్నాయనేలాగా సీన్స్ రావడం కానీ జరగవు. అసలు హీరోని ఇష్టపడాలా? ఎందుకు ఇష్టపడాలి? హీరో కన్నా హీరోయిన్ ప్రేమించిన వాడే బెటర్‌గా ఉన్నాడు కదా అనిపిస్తుంది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్‌కి పెళ్లి అయిపోతున్న టైంలో హీరో ఆపడానికి వస్తాడు. ఏదో ఆపడానికి వచ్చాడు కదా అని హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు ఉంటది తప్ప, హీరోని లవ్ చేసింది కాబట్టి వచ్చినట్టు అస్సలు అనిపించలేదు. ఇలాంటి సీన్స్ వల్ల సినిమాలో ఏ క్యారెక్టర్‌ని సరిగ్గా రాసుకున్నట్టయితే అనిపించలేదు. సినిమా స్టోరీ ఎలాగో తెలిసినట్టే ఉంది కాబట్టి క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ మీద లవ్ రావడానికి కారణం ఇది అనే సీన్స్‌ని కొంచెం స్ట్రాంగ్‌గా రాసుకునుంటే సినిమా కొంచెం బాగుండేదేమో అనిపించింది. అలా అని సినిమా మరీ వరస్ట్‌గా అయితే ఏం లేదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌కి ఆ పిల్లోడికి మధ్య వచ్చే సీన్స్ అయితే ఎంటర్‌టైనింగ్‌గా బాగున్నాయి. అలాగే సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ సినిమాని ముందుకు తీసుకెళ్లేలా లేకపోయినా ఆ సీన్స్‌లో సర్ఫానంద్ పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్‌గా అనిపించడం వల్ల కొంచెం ఆ సీన్స్ చూసేలా అయ్యాయి. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నట్టు అనిపించిన సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి చెప్పడానికి ఏం లేనట్టు, హీరోకి అన్ని అనుకూలంగా జరిగిపోతున్నట్టు ఉంటాయి. ఇంక ఈ సినిమాని ఇప్పుడు చూడాలంటే కొన్ని కామెడీ సీన్స్ కోసం, కొన్ని ఎమోషన్స్ కోసం, మంచి మ్యూజిక్ కోసం, విజువల్‌గా బాగుంటుందని చూడాలి. అలా కాకుండా ఈ సినిమా ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.